పోతన భాగవతము ద్వితీయ స్కందము ప్రథమ భాగము. గోవిందనామ కీర్తన గావించి భయంబు దక్కి ఖట్వాంగధరిత్రి విభుడు సూరగొనియను కైవల్యము తొల్లి 2 గడియలలోనన్. శ్రీ సుఖయోగి పరీక్షిత్తుకు చెప్పాను, రాజా, పూర్వము ఖట్వాంగుడనేటువంటి చక్రవర్తి తన ఆయుర్దాయం ఇంకా 2 గడియలు మాత్రమే మిగిలి ఉన్నది అని తెలుసుకొని సర్వమును పరిత్యజించి గోవిందనామ కీర్తనయే చేయించు భయమును పోగొట్టుకొని మోక్ష పదాన్ని పొందెను. కావున నీవు 1 సప్తాహం సమయం ఉన్నది గనుక తరించగలవు. శ్రీ సుఖమహర్షి పరీక్షిత్తునకు ముక్తి మార్గం తెలుపుట. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పనిలే దాహరిమయము గాని ద్రవ్యము పరమాడువు లేదు వంశపావన వింటే. ఓ రాజా, ఈ విశ్వమంతయు శ్రీహరిమయమే. శ్రీహరి విశ్వమంతటా వ్యాపించి ఉండును, ఇందు సందేహము లేదు. శ్రీహరి లేని వస్తువేది ఒక్క అణు మాత్రమైన ఎందును లేదు. వింటివా ఓ కౌరవ వంశ పావనుడా? కలలోన జీవుండు కౌతూహలంబున బెక్కు దేహంబుల బేరు వడసి ఇంద్రియంబుల వెంట మెల్ల వృత్తంబులు వీక్షించి మరి తన్ను నెరుగు కరిణి నఖిలాంతరాత్మకుడు పరమేశ్వరుడఖిల జంతుల హృదయంబుల నుండి బుద్ధి వృత్తుల నెల్ల బోధి అయి వీక్షించు బంధబద్ధుడుగాడు ప్రాభవమున. సత్యుడానంద బహుళ విజ్ఞానమూర్తి అతని సేవింపనగుగాక అన్య సేవగలుగు నేరవు కైవల్య గౌరవములు పాయదెన్నడు సంసార బంధమదిపా. ఓ రాజా, జీవుడు స్వప్నంలో అనేక రూపాల్లో ఇంద్రియ ప్రవర్తన చేసి అనుభవాలు పొంది తన జాగ్రత్తావస్థ పొంది కలలోన అనుభవాలను కేవలం సాక్షిగా మిగిలిపోయినట్లు అఖిల జీవరాశుల అంతరాత్మ అయిన పరమేశ్వరుడు ఆ జీవరాశుల యొక్క బుద్ధివృత్తులకి సాక్షి అయి ఉండును గాని వాటి యొక్క కర్మలకు కర్మబంధాలకు బద్ధుడు కాడు. సచ్చిదానందమూర్తి అయిన అతనిని సేవింపవలను గాని ఇతర సేవల వల్ల మోక్షము సిద్ధింపదు, సంసార సంబంధము తొలగిపోదు. కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేలా సహజంబులగు కరాంజలులు లేకున్నవే భోజన భాజన పుంజమేళ వల్కలాజన కుశావళులు లేకున్నవే కట్టదుకూల సంఘాతమేళ కొనగొని వసింప గుహలు లేకున్నవే ప్రాసాద సౌధాది పటలమేళ ఫలరసాదులు గురియవే పాదపములు స్వాదు జలముల నుండవే సకల నదులు బసగ భిక్షయు బెట్టరే పుణ్యసతులు ధనమదాంధుల కొలువేల తాపసులకు. రాజా, మానవుడు భోగలాలసుడు కారాదు. ఇంపైన ధరాతలముండగా మేరు వాల్చడానికి మెత్తని దూదు పరుపెందుకు? సహజమైన చేతి అంజలుండగా లోహపాత్ర సామగ్రి ఎందుకు? నరబట్టలు మృగచర్మాలు దర్భచాపలు ఉండగా పల్చటి వస్త్రాలు ఎందుకు? కొండ గుహలు పొదలు ఉండగా ప్రాసాదములు సౌధములు భవన సముదాయములు ఎందుకు? వృక్షములు ఫలరసాదులు పుష్కలంగా ఇవ్వటం లేదా? నదులు స్వాదుజలాలు ఇవ్వడం లేదా? పుణ్యసితులు గృహిణులు ఇంత భిక్షైనా పెట్టరా? మరి తాపసులకి ధనమదాంధుల కొలువును ఆశ్రయించుటెందుకు? రక్షకులు లేని వారల రక్షించదననుచు జక్రి రాజయ్యుండన్ రక్షింపు మనుచునొకనరు నక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞునకున్. రక్షణ లేని వారిని రక్షించేదనని ప్రభు అయినటువంటి శ్రీహరి సిద్ధంగా ఉండగా రక్షింపమంటూ ఒక సామర్థ్యము లేని నరుని ప్రార్థించుట ఆత్మ జ్ఞానము కలిగినటువంటి వివేకికి తగదు. హరిజింతింపక మత్తుడై విషయ చింతాయుత్తుడై చిక్కి వాసరముల్ ద్రొబ్బెడు వాడు
కింకర గదా సంతాడి తౌరస్కుడై ధరణీశోత్తమ దండభృన్నివసన ద్వారోపకంఠోగ్రవైతరణి వహ్ని శిఖా పరంపరలచే దగ్దుండుగా కుండునే. ఓ రాజోత్తమ, శ్రీహరిని స్మరింపక మదోన్మత్తుడై విషయభోగలాలసుడై సంసారములో చిక్కుకొని దినమలను దొల్లించుతూ పోవాడు యమకింకరుల గదల చేమెత్తబడిన వక్షస్థలముతో దండధరుని నివాస ద్వారము కడ వైతరిణి నది దాటి అగ్నిజ్వాలా పరంపరలచే దగ్ధమోకుండా ఉండునా? అఖిల భూతములందున ఆత్మరూపంబున నీసుండు హరియుండు నెల్ల ప్రొద్దు బుద్ధ్యాది లక్షణంబుల గానబడును మహాసేవనీయుడ హార్నిశంబు వందనీయుడు భక్త వత్సలుండత్యంతనియతుడై సతదంబు నియత బుద్ధినాత్మరూపకుడగు హరికదామృతమును గర్ణపుటంబులగాంక్షధీర గ్రోలుచుండెడి ధనులు కుటిల బహుళ విషమలినీకృతాంగముల్ వేగ విడిచి విష్ణుదేవుని చరణారవిందయుగము కడకు జనుదురు సిద్ధంబు కౌరవేంద్ర. ఓ కౌరవేంద్ర, జీవరాశుల నిడియందు ఆత్మరూపమగు పరమేశ్వరుడైనటువంటి శ్రీహరి ఎప్పుడు వెలసి ఉండును. విశుద్ధ బుద్ధి ద్వారా మాత్రమే అతడు తెలియనగును. అతడు మహాసేవనీయుడు, అహర్నిశము పూజింపవలసిన వాడు, భక్తివత్సలతతో ఎల్లప్పుడూ నియుక్తుడై ఉండువాడు. ఎల్లప్పుడూ నియమింపబడిన బుద్ధితో ఆత్మరూపుడుగా ఆ శ్రీహరి యొక్క కథామృతములను వీనుల విందుగా కాంక్ష తీరా పానము చేయు ధన్యులు అనేకమైన విషయ భోగములతో మలినమైనటువంటి దేహాలను సత్వరమే విడిచి శ్రీ మహావిష్ణువు చరణ కమలముల కడకు నిశ్చయముగా చేరుదురు. కామింపకయును సర్వము గామించియునైన ముక్తి గామించి తగన్లో మించి పరమ పురుషుని నేమించి భజించు దత్వం నిపుణుండదిపా. ఓ రాజా, కోరికలు ఏవీ లేకుండా గాని సకల కోరికలను కోరుకుంటూ గాని తత్వనిపుణుడు మోక్షాన్ని కాంక్షించి పరమపురుషుని నియమముగా కొలుచును. వాసుదేవ శ్లోక వార్తలాలింపుచు గాలమే పుణ్యుండు గడుపుచుండు అతని ఆయువు దక్కనన్యుల ఆయువు ఉదయాస్తవ్యములనుగ్రకరుడు వంచి కొనిపోవు నాడది ఎరుగక జీవింతు బెక్కేండ్ల సిద్ధమనుచు నంగనా పుత్రగేహారమ విత్తాది సంసార హేతుక సంగ సుఖము దగిలి వర్తింపగాలము తరియరుంగి దండధరికింకరులు వచ్చి తాడనములు చేసి కొనిపోవ పుణ్యంబు సేయనైతి బాపరతి నైతినని బిట్టు బలవరించు. వాసుదేవుని కీర్తిగాథలను వింటూ ఏ పుణ్యపురుషుడు కాలము గడుపుచుండునో అతని ఆయువు తప్ప ఇతరుల ఆయువులు వ్యర్థముగా ఉదయాస్తములచే తరిగిపోచున్నవని ఎరంగని అవివేకులు తాము చాలా కాలం బతికి ఉంటామనే భ్రమతో దారాపుత్రగృహ ఆరామ విత్తాది సంసార బంధాలతో సుఖ సంగములలో తగులుకొని దేహాంతమున యమకింకరులచే కొట్టబడుచు ఎడవబడుచున్నప్పుడు అయ్యో పుణ్యకార్యములు చేయకుండా పాపకార్యాలలోనే కాలం వ్యర్థం చేసి తిరే అని వాపోయెదరు. అలరు జొంపములతో నభ్రంకశంబులై బ్రతుకనే వనముల బాధపములు కాదనమేహానాకాంక్షల బసువులు జీవింపవే గ్రామ సీమలందు నియతిమైను శ్వాస నిశ్వాస పవనముల్ ప్రాపింపవే చర్మభస్త్రికలును గ్రామ సూకర సునక శ్రేణులింటింట దిరుగవే దుర్యోగదీన వృత్తి నృష్టకరముల మోయవే యురుభరములు పుండరీకాక్షు నెరగని పురుష పశువుల అడవులందు నివాసములందు ప్రాణ విషయ భర వృత్తితోనుంట విఫలమదిపా. రాజా, వనములోని వృక్షాలు ఆకాశాన్నంటుతూ తలలెత్తుకుని బ్రతకట్లేదా? గ్రామంలోని పశువులు ఆహారమైదున కాంక్షలను తీర్చుకుంటూ బ్రతకటం లేదా? క్రమం తప్పకుండా గాలిని సరఫరా చేయుటకు కొలిమితిత్తి లేదా? గ్రామంలో ఇంటింటికి హీనముగా దీనముగా ఊరకుక్కలు పందులు తిరగటం లేదా? ఒంటెలు గాడిదలు బరువులు మోసుకుంటూ తిరగడం లేదా? అదేవిధంగా
అరవిందాక్షిని ఎరుగని మనుజ పశువులు ఇళ్లలోనూ అడవులలోనూ సంసార భారము విషయ వాంఛాభారము మోసుకుంటూ ఉండుట కేవలం వ్యర్థమే కదా.